అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి టమాటా సూప్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు 3 పెద్ద టమాటాలు ముక్కలుగా కోసుకున్నాను, 1 ఉల్లిపాయ, 1 స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నానండి. అందులో 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను స్టవ్ వెలిగించి. ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకుని టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నాటు టమాటాలు అండి, జ్యూస్ బాగుంది. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, 3 పెద్ద టమాటాలు తీసుకున్నాను. చిన్న టమాటాలు అయితే 4 తీసుకోండి. స్పూన్ మిరియాలు వేసాను, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు. వీటిని ఉడకపెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందామండి. ఉడికిపోయిందండి టమాటాలు. ఇంకా మనం స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేస్తున్నాను. చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ వేసుకుని మళ్ళీ పెట్టుకుందాం. చల్లారిపోయినాయండి. ముక్కలన్నీ విడిగా తీసుకుని నేను చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసేద్దాం. అన్ని లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, టమాటా, ఉల్లిపాయ మొత్తం అన్నీ వేసేసుకుందామండి. మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టేసుకుందాం. స్మెల్ మాత్రం బాగా వస్తుందండి. లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసి మిక్సీ పట్టాం కదా, చాలా బాగా వస్తుంది. అదిగో అండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం వడకట్టుకున్న టమాటా గొజ్జండి. అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. దీంట్లో ఒకే 1 స్పూన్ తీసుకున్నాను. కొంచెం వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ వాటర్ ఉడకపెట్టుకున్నాం కదండి. ఈ వాటర్లోనే ఇప్పుడు మనం వడకట్టుకున్న టమాటా జ్యూస్ని వేసేసుకుందాం. మనం ముందు ఉడకబెట్టుకున్నప్పుడు సారం అంతా అందులో దిగుతుంది కదండి, అందుకని నేను అదే వాటర్ యూజ్ చేస్తాను. మనం ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొత్తిమీర వేస్తున్నాను. నేను 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుంది.
2 నిమిషాలు మరిగిన తర్వాత మనం కార్న్ ఫ్లోర్ పౌడర్ కలుపుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కలుపుకున్నది వేసేసుకుందాం అండి. మనం వేసుకునే ముందు ఒక్కసారి స్పూన్తో కలుపుకోవాలి, లేకపోతే పిండి అంతా అడుగున ఉంటుంది. స్ట్రక్చర్ మారిపోయింది చూడండి. సిమ్లో 1 నిమిషం ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. ఇందాక మనం 1 స్పూను మిరియాలు వేసుకున్నాము, అందుకని 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాం. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసాక నిమ్మరసం పిండుకుందాం. స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు నిమ్మరసం పిండేసుకుందాం. నేనైతే ఒక కాయ మొత్తం పిండుకున్నానండి. ఫైనల్గా ఒక్కసారి ఉప్పు పులుపు చూసుకోండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎమ్మి టమాటా సూప్ అండి. పొగలు వస్తున్నాయి చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ వింటర్ సీజన్లో మనం ఇలాగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేడి వేడి సూప్ తీసుకుంటే ఉంటుందండి, ఇంకే బిర్యానీలు కూడా అక్కర్లేదు, అంత హాయిగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇందులో బ్రెడ్ పీసెస్, ఫ్రైడ్ బ్రెడ్ పీసెస్ కూడా వేసుకుంటారండి కొంతమంది, వాళ్ళ ఇష్టాన్ని బట్టి. అలా కూడా బాగుంటుంది. మా ఇంట్లో అయితే తినరు, అందుకే వేయలేదు. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు అప్పుడు వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.